పండించే పంటలకు రేట్లు గిట్టుబాటు కాకుంటే రోడ్ల మీద వారవోసి నిరసన చేస్తారు రైతన్నలు. నీళ్ళ కోసం నిరసన చేసేటోళ్ళైతే ఖాళీ బిందెలు పట్టుకొచ్చి నిరసన చేస్తుంటారు. రోడ్లు బాగలేవని నిరసన చేసేటోళ్ళైతే రోడ్ల మీద నాట్లేసి నిరసన చేస్తుంటారు. మున్సిపల్ కార్మికులేమో చెత్త వారవోసి నిరసన చేస్తుంటారు. ఇక అట్నే మనం ఇప్పటిదాకా ఎన్నడు చూడని ఇంకో తీరు వెరైటీ నిరసన చేసిర్రుగా కర్నూలు జిల్లాలో కొందరు నిరసనకారులు. తెలుగు రాష్ట్రాల హిస్టరీలో ఫస్ట్ టైం అనుకుంటున్న వల్ల గీసోంటి ఎరైటీ నిరసన జరుగుడు ఇక చూడరాదుర్రి. మనిషి పుర్రెలు బొక్కలను ఫ్లెక్సీ గట్టి ఎట్లా ఊరేగిస్తున్నారో. కర్నూలు జిల్లా మాటబేగర సంగపోలట వీళ్ళంతా. అంటే కాలం చేసిన వాళ్ళకు పాతి పెట్టేందుకు గుంతలు దొవ్వేటోళ్ళు అన్నట్టు. కూటమి సర్కారోళ్ళు మా సమస్యలు డిమాండ్లు పరిష్కరించాలని కోరుకుంటా మహాగర్జన కార్యక్రమం చేసిరు. గిట్లా తాత ముత్తాతల కాడికెళ్ళి ఇదే బొందలు దవ్వే పని చేసుకుంటే బతుకుతున్నాం. కానీ మా కష్టానికి గుర్తింపు లేదు, సర్కారు సైడ్కెళ్ళి ఎసోంటి సపోర్ట్ ఇస్తలేదు అని గోడెల పోసుకుంటున్నారు. ఒక కర్నూలు జిల్లాలోనే 35,000 కుటుంబాలున్నాయట. మేమున్నామని గుర్తించి మాకు గౌరవ వేతనాలు పింఛన్లు ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేనా రంగన్న? డప్పు కొట్టే కళాకారులకి, చెప్పులు కొట్టే కళాకారులకి గవర్నమెంట్ పింఛన్ ఇస్తుంది. వాళ్ళకన్నా దరిద్రమైన పని చేసే మాకు గుర్తింపు లేని పరిస్థితి ఈరోజు ఇక్కడ కనబడతా ఉంది. కానీ ఇట్లా నిరసనలు గర్జనలతోటి ఆగితే ఏం కాదు. కానీ టీచర్లు, సర్కారు ఉద్యోగులు పెన్ డౌన్లు చేసినట్టు, ఆర్టీసీ వాళ్ళు వీల్ డౌన్ చేసినట్టు, మున్సిపాలిటీ వాళ్ళు బ్రూన్ డౌన్ చేసి పనులు పక్కకు పెట్టినట్టు, వీళ్ళు కూడా పారలు గడ్డపారలు పక్కకు పెడితే పోయినోళ్ళ సాగు చేసేందుకు ఉన్నోళ్లకు సాగు అవుతుందేమో కదనోళ్ళ. 35,000 కుటుంబాలకి పింఛన్ పెద్ద విషయం కాదు. కాబట్టి కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా మాకు చేస్తారని చెప్పి మేము